దిత్వా తుపాను ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మాగుంట లేఅవుట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో 4 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు జలకలను సంతరించుకున్నాయి. గుంజన నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం కారణంగా తిరుపతి కడప ప్రధాన రహదారి గుంతలమయంగా మారిపోయింది. దీంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. పలుచోట్ల రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. దిత్వా తుపాను ఎఫెక్ట్తో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుండి కూడా ఎడతెరిపి లేని వర్షపాతం నమోదైంది. దీంతో జాతీయ రహదారులు అదేవిధంగా రోడ్లు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం ఏదైతే నెల్లూరు సిటీకి సంబంధించి నేషనల్ హైవే అంటే ఇటు చెన్నై విజయవాడ హైవేకి సంబంధించినటువంటి కలిసేటువంటి కూడల్లో నేనున్నాను. ప్రస్తుతం ఎన్హెచ్కి సంబంధించినటువంటి ఆఫీస్ సర్కిల్ వద్ద దాదాపు మోకాళ్ళ వరకు కూడా లోతు నీరు అయితే ప్రవహిస్తుంది. వాహనదారులు అదేవిధంగా పాదచారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాదచారులు అయితే డివైడర్ల పైన నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు చిన్న అంటే ఏదైతే రూఫ్ పెద్దగా లేనటువంటి వాహనాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో వస్తే చిక్కుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా రూట్ని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తిరుపతి జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి ఇటు గూడూరు అదేవిధంగా సూలూరుపేటలో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదైంది. మరోవైపు సర్వేపల్లికి సంబంధించినటువంటి వెంకటాచలం టోల్ గేట్ వద్ద కూడా ఇటు అదేవిధంగా చింతలపాడు దగ్గర వద్ద కూడా భారీ ఎత్తున నేషనల్ హైవే పైన నీరు రావడంతో వాహనాలకి రాకపోకలకి ఒకంత అంతరాయం ఏర్పడింది. చాలా వరకు వాగులన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. చెరువులు కూడా నిండిపోయాయి. పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలోనే చాలా వరకు కనెక్టివిటీ రోడ్లు గ్రామాలకు వెళ్ళేటువంటి రోడ్లన్నీ కూడా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయినట్లుగా కూడా అక్కడ ఉండేటువంటి గ్రామస్తులు కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి కావచ్చు అదేవిధంగా సిటీకి సంబంధించి కావచ్చు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ఇల్లు కూడా కొద్దిగా మునికకి గురవడంతో కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లోకి తరలిస్తున్నారు అధికారులు. మరోవైపు ఇప్పటికే గడిచిన 3 రోజులుగా కూడా అధికారులు ఎవరు కూడా మత్స్యకారులు లోపలికి ఈ వేటకు వెళ్ళకూడదని సూచించడంతో వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వర్షపాతం పూర్తిగా కూడా గడిచిన 12 గంటలుగా కూడా రాత్రి మొత్తం కూడా ఎడతెరిపి లేకుండా కురిసింది. ఈ వర్షం పూర్తిగా కూడా లోతట్టు ప్రాంతాల వైపుగా కూడా సముద్రం వైపు దూసుకెళ్తున్నటువంటి తరుణంలో ఇటు రహదారులపైన పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వర్షపాతం కొద్దిగా తగ్గుముక్తం పట్టినప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి నీరన్నీ కూడా రోడ్లపైకి చేరడంతో కూడా ఒకంత వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంకటాచలం మండలానికి సంబంధించి అత్యధికంగా 214 మిల్లీలీటర్లు, మనుబోల్లో 154 మిల్లీలీటర్లు, అదేవిధంగా ముత్తుకూరుకు సంబంధించి 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెంకటాచలం మండలానికి సంబంధించి 2 చోట్ల జాతీయ రహదారిపైన వర్షపు నీరు పూర్తిగా కూడా నిండిపోయింది. కనుపూరు చెరువు కాలువ నీళ్లు పైకి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు అధికారులు. ఈ దిత్వా తుఫానుకు సంబంధించి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ వరద ఉధృతి కారణంగా ప్రజలైతే ఒకంత నష్టాన్ని చవిచూశారనే చెప్పాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.